ఫ్రెండ్స్ మేమైతే ఈవెంట్ వెళ్తున్నాం. మార్నింగ్ ఇక ప్రవళిక అక్క మొన్న కనబడ్డ చూసిరా శ్రావంతక్కల బ్లాగ్లో ఆమెనే ఇవి ఇక వినోద్ అక్క మా సింగర్ అక్క వాళ్ళ ఫ్రెండ్. సో మేమైతే జగిత్యాల వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఎట్లెట్లుంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను అప్పటి వరకు. సో జగిత్యాల బస్ స్టాండ్ అయితే ఒరిగిచ్చాను ఇప్పుడే. ఇట్లా ఇగో పండుగ వచ్చి చూపిస్తాం మీకు. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? సో మన బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. సో ఇవాళ ఈవెంట్ ఉందంట, అక్క పిలిచింది. సో ఈవెంట్ ఎట్లయితే జరుగుతుంది ఏంటని చెప్పేసి మొత్తం చూపించేస్తుంది మన అక్క. ఓకేనా? వెయిట్ అండ్ సీ న్యూ వీడియో. ఓకే టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం మేము. ఆకలి అవుతుందంటే వీళ్ళకి ₹1 లేదు మన దగ్గర. సో ఇట్లుంది పరిస్థితి. అందుకే షిఫ్ట్ మొక్కలు అంటారు వీళ్ళని. సో టిఫిన్ దగ్గరికి పోతున్నాం. ఇప్పుడే టిఫిన్ సెంటర్కి వచ్చేసినాం. ఏం తింటావు నువ్వు? పూరి, ఇడ్లీ. సో నేను దోశ తింటా. ఏం తీసుకున్నావు? సో మన వాళ్ళు 2 పూరి 2 ఇడ్లీ అట. బంగారుకొండ ఏం తీసుకున్నావు? పూరి కాదు, అది ఇడ్లీ. పూరి కూడా తీసుకుంటుందట. సో మనకైతే దోశ ఎప్పుడు. సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే టిఫిన్ అయితే తినడం అయిపోయింది. వాళ్ళ కోసం వెయిటింగ్. ఆడేమో బ్యాగ్ వేసుకొని రెడీ అవుతాడు. పోతాడట. కూర మళ్ళీ రాకురా కనబడకురా బాబు. తిన్నారు బర్రె లెక్క పోతారు ఇక. సో గైస్ చాయ్ తాగడానికి ఇక్కడ ఉంది చాయ్ స్టోర్ కూడా. సో చాయ్ అయితే తాగుతున్నాం. ఇంకా తాగుతలే చాయ్, ఇయ్యలేదు. ఏం చేస్తున్నాం అమ్మ? నిద్ర మొహం పెట్టుకొని ఉంది ఫ్రెండ్స్. సో అన్న చాయ్ కూడా పోతాడు. సో చూడండి గ్యాస్, ఇది చాయ్ తాగుతుంది. చూడరు, చాయ్ దగ్గరికి వచ్చినాం. నాకు ఇచ్చిన చాయ్. నేను గౌడు బర్రె అంట. అక్క ఏం చేస్తారు? పాలిచ్చే బర్రె ఇది. అక్క సీరియస్గా డిస్కషన్ చేస్తాను చూడు. అక్క ఘోరమైన సింగర్, ఘోరం పాటలు పాడితే మొత్తం స్టేజ్ అంతా తూగుతుంది ఫ్రెండ్స్. ఘోరంగా అంటే ఎట్లా పడి అంటే అక్క వాడితేనే మనం ఎగురుతాం కదా, అది అందుకే ఊగుతుంది అని చెప్తాను. ఇగో పని పాట లేను ఇద్దరు ఫ్రెండ్స్. మేమా? నువ్వే పని పాట లేదు మీ ఇద్దరికి. ఇదేదో ఆఫీస్ అంట, ఇందులోకి వచ్చినాం జగిత్యాల. ఇక్కడ మంచిగా కూర్చున్నాం. అక్క ఇట్లా కూర్చున్నది, ఏమైనా ఫోన్ మాట్లాడుతుంది. ఎప్పుడు మంది తలకాయలు తింటారు ఫ్రెండ్స్, ఎప్పుడు మంది తలకాయలు తింటారు. మంది తలకాయలు తినం ఉండవా? వీడేమో వాడుతాడు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సో గాయస్, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇది చూడండి, ఫోన్ చూస్తుంది పిచ్చిది. దాని రేంజ్కి అసలు వాడాల్సిన ఫోన్ ఇది, అది వాడే ఫోన్ అయింది. ఇంకా అక్క ఒకసారి నీ ఫోన్ చూపియే. అట్లా కాదు, బ్యాక్ సైడ్ చూపి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. నీ ఫోన్ చూపి. ఫ్రెండ్స్ ఇగో అయితే ఈ ఫోన్ ది పౌచ్ పోయింది, అందుకనే పండుగడు ఇచ్చిండి. తీయకరా ఒకసారి నీ వెనక ఫోన్ చూపి, ఒకసారి తీయ. చూడండి ఫ్రెండ్స్, కెమెరా ఉంది. ఇప్పుడు బ్యాక్ కెమెరా తీయాలంటే గిట్లా తీయాలి. ఫెంటాస్టిక్ అయిన కెమెరా ఇది. iPhone 16 Pro Max. ఇది త్వరలో 17 Pro Max తీసుకుంటుంది. చూడండి ఈమె ఏం చెప్తుంది, ఏమికి అర్థమవుతలేదు.
డిపరేసా ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది. సో గాయస్ వెనక గడ్డం రమేష్ ఉన్నాడు చూడండి. అన్న చూస్తలేడు, బట్ తర్వాత అందరినీ చూపిస్తాం ఈవెంట్ దగ్గర. ఓకేనా? సో ప్రోగ్రామ్ ఎట్లయితే చూపిస్తాం. సో గాయస్ ఇక్కడెక్కడో జెండా ఎగరేస్తారంట. అంటే మా తెలంగాణ భాషలో జెండా అంటాం. మీ భాషలో ఏమంటారు వైజాగ్ చెప్పు. గాయస్ మేమైతే రెడీ అయిపోయినాం. సో చూడండి మళ్ళీ సో ఇద్దరు బాధ సౌరం వేసుకుంటుంది. ఇది దీని పరిస్థితి ఇది. సో మేమైతే రెడీ అయిపోయింది అక్క. నాకైతే జుట్టలేదు, ఇంకో దీనికి జుట్టు ఉంది. దానికి కష్టం చూడు ఎట్లా ఉంటుంది దాంతో. సో ఫ్రెండ్స్ ఇగో స్టార్ట్ అయితే అయ్యింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఒక 2 పాటలు ఊపున్నాయి, వాడిర్రు, పొల్లు ఎగిర్ను, కాళ్ళు పని చేస్తలేవు ఫ్రెండ్స్, కాళ్ళు పని చేస్తలేవు. ఈ బాడుకో తాండు పోతాడు చూడండి. సో నా లుక్ ఎట్లుంది, సింపుల్గా బాగుందా లేదో చెప్పండి. సో మేము ఎప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాం. సో తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తిన్న తర్వాత ఇంకెట్లే గురుడో ఏమో అది అలవాటు అయిపోయిందిలే. సో ఫ్రెండ్స్ ఇగో మేమైతే మంచిగా చికెన్తో తిన్నాం బొవ్వ అంతా. ఇగో మరి పండుగ చూడండి, వాడే కొనిచ్చింది ఫ్రెండ్స్. ఇది అక్కడ దీనికి థమ్స్అప్ కావాలంటే ఇక్కడికి వచ్చినాం, లేదంటే రాకపోదు. ఏం చేద్దామని చెప్పేసి వచ్చినాం. సో గాయస్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ఈ అద్భుతమైన లుక్తోనే కూర్చున్నాం ఇక్కడ. ఈవెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది. మేము ఎగిరినమే 3 పాటలు. మా సింగరంగా చూడు పాడి అలసిపోయింది 3 పాటలు. ప్రవళిక ఉన్నదని తీర్చి పెట్టుకొని మ్యూజిక్ లెక్క ఎగురుతుందట. ఈమె చూడు రావు గవ్వావు నిజంగా తిప్పి కొట్ట 3 పాటలకి డ్యాన్స్ చేసినాం. అయిపోయిందని ఇప్పుడు చెప్తారు. ప్రోగ్రామ్ మొత్తానికి అయితే 3 పాటలతోనే అయిపోయింది. ఇగో ఇంటికి పోతాను మళ్ళీ. మళ్ళీ కొప్పు ఎన్ని పాటలు చేసినారా పండు? మాక్సిమం ఒక 8-10 చేసినాం కావచ్చు. 3 పాటలతోనే ఎండ్ చేసేసారు. సో మన సింగర్ 10 పాటలు పాడిన ఫ్రెండ్స్ 10 పాటలతో హవా చేసేసి ఛానల్ పేరు చెప్పి చెప్పరు మీరే. మా ప్రోగ్రామ్కి వచ్చిర్రు. ఆయనేమో ప్యాడ్ కొడతాడు, అన్ననేమో కీబోర్డు. అలీం బాయ్ కరీంనగర్. ఎవరైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి. అయిపోయింది, పోతున్నాం.